సార్ మీరు జలగలతో వైద్యం చేస్తున్నారని విన్నాము. మా చిన్నప్పుడు ఏంటంటే జలగలంటే రక్తం పట్టుకున్నాయంటే వదలవు, రక్తాన్ని పీడించేస్తాయి అని చెప్పేసి ఒకటి ఉండేది మాకు. వాటిని చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. వాటితో వైద్యం ఎట్లా చేస్తున్నారు? చూడమ్మా, ఇది ఒక 100 years బ్యాక్ ట్రీట్మెంట్. ఇది మా పతంజలి R&Dలో ఏదైనా ట్రీట్మెంట్ ఒక లక్షల మందికి, వేల మందికి చేస్తాం. ఆల్మోస్ట్ 5-10 years చేసిన తర్వాత ఈ జలగ ట్రీట్మెంట్ అనేది వ్యారికోస్ వెయిన్స్కు. ఈ వ్యారికోస్ వెయిన్స్ చాలా మంది నొప్పులతో బాధపడుతుంటారు. వ్యారికోస్ వెయిన్స్ దానికి సర్జరీ చేపిస్తారు. సర్జరీ చేపించిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఈ జలగ ట్రీట్మెంట్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ పెట్టేస్తాం. పెట్టేసి అది బ్లడ్ అనేది సక్ చేస్తుంది. పూర్తిగా సక్ చేసినంత వరకు వదిలిపెట్టదు. అది మొత్తం బ్యాడ్ బ్లడ్నే తీస్తుంది. బ్లడ్ అంతా తీసిన తర్వాత అదే పడిపోతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ పేషెంట్ కొంచెం మధ్యలో తీసేయమంటారు అనుకోండి, ఇప్పుడు లిటిల్ టర్మరిక్ ఆ జలగ మీద కొంచెం పసుపు వేసేస్తే అది పడిపోతుంది. అలా ప్లస్ దీనికి మేము చాలా ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ మా సెంటర్లోనే ఆల్మోస్ట్ ఒక 5,000 మందికి చేసాం. వాళ్ళన్ని టెస్టిమోనియల్స్ అన్నీ రాసుకున్నాం. ఫస్ట్ యాక్నీ ఉంటుంది, చాలా మందికి పింపుల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కురుపులు ఉంటాయి, రక్తం వస్తుంది, ఏమేమో ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఇక్కడ పెట్టడం వల్ల ఆ యాక్నీ కూడా తగ్గుతుంది. కొంతమంది హెయిర్ ఫాలింగ్ ఉంటుంది, ఒకటే ప్లేస్లో హెయిర్ అంతా పోతుంది. ఇది ఎక్కడైతే పెడతామో ఆ చుట్టుపక్కనంతా రక్తం అంతా గుంజేస్తుంది. ఆ బ్యాడ్ బ్లడ్ అంతా చెడు రక్తాన్ని తీసేయడం వల్ల మన హెయిర్ ఫాలింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. ప్లస్ కొంతమందికి బాగా దురద ఉంటుంది, గోకడ, ఎగ్జిమా, సోరియాసిస్ అనుకోండి, ఎగ్జిమా అనుకోండి, డర్మటైటిస్ అనుకోండి, ఏ భాగంలో పెట్టేస్తే ఆ ఏరియా చుట్టుపక్కల సరౌండింగ్ అంతా 10 centimeter 20 centimeter చుట్టూ అంతా బ్యాడ్ బ్లడ్ అంతా తీసేస్తుంది. వేరే విధంగా లేదు. సపోజ్ ఇది లేదనుకోండి, మామూలుగా తీయలేం. కొంతమందికి మన ఒక గ్యాంగ్రీన్ పేషెంట్ వచ్చాడు, బాగా పుండైంది, డాక్టర్ గారు సర్జరీ చేయమన్నారు. ఆ పుండ్లకి వెళ్ళి అంతా లీక్ అవుతుంది. సో బాగా డర్టీ అయిపోతుంది. ఈ లీచ్ పెట్టాము అతనికి, 2-3 లీచులు పెట్టేసి ఆ డర్టీ బ్లడ్ అంతా తీసేసాము. ఒక 3 విజిట్స్లో 4 విజిట్స్లో అతనికి సర్జరీ చేయకుండా తగ్గుతుంది. మేము ఇంకోటి మొఖాల నొప్పికి చేస్తున్నాము, ఓపెన్ వూండ్స్కి చేస్తున్నాము, పింపుల్స్కి చేస్తున్నాము, హెయిర్ ఫాలింగ్ చేస్తున్నాము. మెయిన్గా వ్యారికోస్ వెయిన్స్కి అయితే రామ్మనం లాగా పనిచేస్తుంది. చాలా మందికి 80% కానీ 90% రిజల్ట్ ఉంది. ఈవెన్ మైగ్రేన్ వాళ్ళకు కూడా మనం చేస్తాం. ఒక పేషెంట్కు మైగ్రేన్ వాళ్ళకు కూడా ఇక్కడ పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. ప్లస్ మన ఒక పేషెంట్ ఐ హాస్పిటల్ నుంచి వచ్చారు, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అన్నారు డాక్టర్ గారు. అతనికి మొత్తం చూపు పోయింది, మేము ఏం చేయలేము, ఇంకా నర్వ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ లేదన్నారు. సరే మేము కూడా ఎప్పుడు చేయలేదు. డాక్టర్ గారు మీరు ట్రై చేయండి అని పేషెంట్ వేరే ప్రాబ్లమ్స్ వచ్చారు. సరే అని ఆ వాళ్ళకు కూడా మనం ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ లీచ్ పెట్టాం. 2-3 లీచెస్ పెట్టేస్తే అతనికి ఒక 5%-6% విజన్ వచ్చేసింది. సో ఈజ్ ఆల్సో హ్యాపీ, వీఆర్ ఆల్సో హ్యాపీ. మళ్ళీ అతను 10 డేస్కి ఒకసారి పెట్టడం వల్ల కొంచెం పెరుగుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు. దీన్ని కూడా మేము బ్లడ్ టెస్ట్ చేస్తాం. షుగర్ ఎంత ఉంది, బ్లీడింగ్ టైం ఎలా ఉంది, క్లాటింగ్ టైం ఎంత ఉంది, కంపల్సరీ బిఫోర్ డూయింగ్ దిస్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది. అలా ఒక పేషెంట్ ఒకరికి లీచ్ వాడిన తర్వాత ఇంకొకరికి వాడడం మేము. ఇంకా ఇంకోటి ఇది చేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మా డాక్టర్ అక్కడే ఉంటారు, మా థెరపిస్ట్ ఉంటారు. సపోజ్ పేషెంట్కి 90% ప్రాబ్లం రాదు. సపోజ్ మనం ఇంజెక్షన్ తీసుకుంటాం అనుకోండి, అలా కూడా ఉండదు అసలు. అలా కానీ మా వాళ్ళకి ఏంటంటే లీచులు పట్టుకోవు. ఎగ్జాంపుల్ మేము పెట్టామనుకోండి, అది సర్చ్ చేస్తుంది, అరగంట సర్చ్ చేస్తుంది ఎక్కడ బ్యాడ్ బ్లడ్ ఉంది. అది మా వాళ్ళు ఇక్కడ పెడతారు, ఇక్కడ పెట్టాలి, చాలా ప్లేసెస్లో పెడతారు. పెట్టిన తర్వాత అది సెలెక్ట్ చేస్తుంది ఎక్కడైతే బ్యాడ్ బ్లడ్ ఉందో అక్కడే పట్టుకొని అక్కడి నుంచే సక్ చేస్తుంది. ఎంతసేపు అయిందో చెప్పలేం. ఇట్ మే టేక్ 30 minutes, ఇట్ మే టేక్ 40 minutes. సో ఆ బ్లడ్ అంతా డ్రా చేసినంత వరకు పట్టుకుంటుంది. తర్వాత దానంతలకు అదే వదిలిపెట్టింది. ఒకవేళ మేము కావాల్సి ఇప్పుడు లిటిల్ టర్మరిక్, ఏం ప్రాబ్లం లేదు. డెఫినెట్లీ ఎవరికైతే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఓన్లీ థింగ్ షుగర్ కంట్రోల్ ఉండాలంతే. అంతే. ఇప్పుడు వ్యారికోస్ వెయిన్స్ చాలా మంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు సెకండ్ టైం సర్జరీ అయింది, థర్డ్ టైం సర్జరీ అయింది, తర్వాత మా లీచ్ ట్రీట్మెంట్ చేసుకొని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మన ఒక పేషెంట్ మన అద్విక్ అని ఒకదన వచ్చాడు, అతనికి డర్మటైటిస్ ప్రాబ్లం. ఒక 10 స్పెషలిస్ట్కి వెళ్ళారు, ఒక డిఫరెంట్ ఆయింట్మెంట్స్ పెట్టారు, తగ్గలేదు. అతనికి మేము 6 times లీచ్ పెట్టాం, ఎవ్రీ 10 daysకి ఒకసారి. అతనికి 90% స్కిన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. చాలా మందికి పిగ్మెంటేషన్ ఉంటుంది, నల్లగా ఉంటుంది, దానికి ఏం చేయలేదు అలోపతిలో. ఇది లీచ్ పెట్టడం వల్ల పిగ్మెంటేషన్ కొంచెం తగ్గుతుంది, 20%, 30%, 40%. There is no side effects at all. This is scientifically
100 years బ్యాక్ నుంచి మన ఓల్డ్ పూర్వీకులు చేసేవాళ్ళు ఇది సేమ్ దాన్ని మళ్ళీ మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం రిపీట్ చేస్తున్నాం. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.